హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్దే తుది నిర్ణయం అని హైకోర్టు స్పష్టం చేసింది. స్పీకర్కు ఎలాంటి గడువు విధించలేమని తెలిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ముందు ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. స్పీకర్ది తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ స్పీకర్కు ఎలాంటి టైం బాండ్ లేదని వాదన తర్వాత తుది తీర్పు ఇచ్చింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసింది. గతంలో సింగిల్ బెంచ్ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కానీ ఇలా ఆదేశించడం రాజ్యాంగ విరుద్ధమని, స్పీకర్ను న్యాయస్థానాలు ఆదేశించలేమని, ఫిరాయింపుల నిరోధక చట్టంలో కూడా అదే ఉందని కోర్టులో వాదించారు. ఈ వాదనలకే హైకోర్టు సమర్థత లభించింది. నిజానికి న్యాయ వ్యవస్థకు, స్పీకర్కు అధికారాల విభజన స్పష్టంగా ఉంటుంది. స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. కారణం ఏదైనా బీఆర్ఎస్ హయాంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఫిరాయించినా అనర్హత వేటు పడలేదు. కాంగ్రెస్ హయాంలోనూ అంతే. స్పీకర్ నిర్ణయం మాత్రమే ఫైనల్. ఉప ఎన్నికలు కావాలని అనుకుంటే రాజీనామాలు తీసుకుని ఆమోదిస్తారు, కానీ అనర్హత వేటు వేసే అవకాశం ఉండదు. మొత్తంగా హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలు వలసపోయే అవకాశాలకు మార్గం ఏర్పడింది. ఈ లెక్కన హస్తం పార్టీలోకి వలసల జోరు మళ్ళీ మొదలు కానుంది.